హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. లోనికి వచ్చి సార్ నమస్తే ఎస్ఐ గారు. జస్ట్ ఇప్పుడే వచ్చాను సార్. కోటి మా నాన్నగారు ఈరోజు మనకెప్పుడు కూడా ప్రతి సంవత్సరం గంగానమ్మ తల్లి జాతర అనేది ఈ కార్తీక మాసంలో జరుపుకోవడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా అధికారంలో గ్రామంలోని అధికారంలో ఎవరైతే ఉన్నారో సర్పంచ్గా వారు అనౌన్స్ చేస్తారు. వారి కోరిక మేరకు వారు చెప్పిన విధంగా వారే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు గ్రామాధికారి. అలాగే ఈరోజు కూడా అష్టహస్తంగా గొప్పగా ప్రారంభమైంది. ప్రజలందరూ కూడా సంతోషంగా వచ్చి ఈ జాతరలో పాల్గొనడం జరిగింది. అలాగే అమ్మవారికి మొక్కుబడులు కూడా ఘనంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ హిందూ మతం వరకు ఇచ్చుకుంటారండి. హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కులాలకు అతీతంగా వచ్చి ఇచ్చుకుంటారు. అలాగే ఇది రజక సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమంలో కూడా వాళ్ళే మెయిన్ పాత్రదారులు, పూజారులు కూడా వారిని సత్కరిస్తూ గౌరవిస్తూ కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నిర్ణయం మేరకే ఈ జాతరలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు గౌరవప్రదంగా ఎలాంటి విభేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా కులాలకు కూడా అతీతంగా జరిగినందుకు సంతృప్తికరంగా ఉంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేని వాతావరణంలో కాస్తంత చందాలు ఎవరు తోచిన వారు ఇచ్చి మిగిలిన కమిటీ వారు వేసుకుని అందరినీ కలుపుకుంటూ కూడా వెళ్ళారు. ఇది చాలా శుభపరిణామం. ఇది మెచ్చుకోదగిన విషయం. అందరికీ కూడా ఇలాంటి మంచి వాతావరణంలో చల్లటి తల్లి గంగానమ్మ తల్లి యొక్క జాతర జరగాలని, ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మేలిమి శ్రీనివాసరావు. ప్రతి సంవత్సరం 40 సంవత్సరాల నుంచి జాతర మొత్తం ఎవరు కూలం పేటం లేదు, అందరు బాగా చూస్తున్నారు. ఒక జాతర అంటే
ఊరు మొత్తం వస్తారు, వాళ్ళ ఊరు పొరుగు మొత్తం వస్తారు. ఒక జాతర అంటే గొడవలు ఏముండవు, సరదాగా ఉంటాం మనం. ఎట్టంటే మనం ఒక ఊరు ఉంది, ఏరు తల్లి ఉంది, అక్కడ ఉంది మొత్తం. మరి తర్వాత తిరుపతి తల్లి ఉంది, పని మర్చిపోలు చాలా జరుగుతుంది. అది మనకు గొడవ వస్తున్నా, మనకి గొడవలు వస్తున్నా చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటే ఈ ధన్యవాదం మనం. ఓకే.